టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డు వివాదంపై సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. జూలై 24న నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్న ఈవో ఆ తర్వాత యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడంపై సిట్ ఆరా తీసింది. ఏఆర్ ఫుడ్ సంస్థపై ఫిర్యాదులో జాప్యం వెనక ఆంతర్యం ఏంటి? 2 నెలల తర్వాత మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ జీఎం ఫిర్యాదు చేయటం పైన కూడా సిట్ ఆరా తీసింది. మరోవైపు తమిళనాడు ఏఆర్ ఫుడ్ సంస్థకు నోటీసులు జారీ చేయనుంది సిట్. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. అది ఏదైతే లడ్డు వివాదం పైన వేసినటువంటి సిట్ విచారణ 3వ రోజు తిరుపతిలో ఉన్నటువంటి పోలీసు గెస్ట్ హౌస్ లో కొనసాగుతుంది. 2వ రోజు నిన్న టీటీడీ ఈవోను కలిసినటువంటి సిట్ బృందం, ఆ తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ విభాగానికి చెందినటువంటి అధికారులతోనూ ఇటు కొంతమంది టీటీడీ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా యొక్క ఫిర్యాదు చేయాల్సినటువంటి టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ జీఎం 2 నెలలు ఆలస్యంగా యొక్క కంప్లైంట్ చేయడం, ఈస్ట్ పోలీస్ స్టేషన్, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి, 2 నెలల ఆలస్యం వెనుక గల కారణాలన్నీ కూడా సిట్ బృందం ప్రత్యేకంగా యొక్క ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణను ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా టీటీడీ ఈఓ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనే విషయం పైన కూడా టీటీడీ ఈఓ శ్యామలరావును సిట్ బృందం ప్రధానంగా నిన్న ఆయన బంగ్లాలో కలిసిన తర్వాత ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. యొక్క అంశాలన్నింటిపైన కూడా నిన్న సుదీర్ఘంగా చర్చించిన తర్వాత, విచారించిన తర్వాత ఈ రోజు 3వ రోజు కూడా ఇక టీటీడీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులను, ప్రొక్యూర్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి ఎస్ఓపి ఏదైతే టెండర్లో కాల్ఫార్ చేసేటప్పుడు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ కోణంలో టెండర్లు ఖరారు చేస్తారనే అంశాలపైన కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో సిట్ బృందం విచారించబోతోంది. 2 బృందాలుగా విడిపోయినటువంటి సిట్ ఈ యొక్క అంశాలపైన, మరోవైపు తిరుమలలో శ్రీవారి లడ్డు తయారీ చేసేటువంటి కోర్టులో కూడా కొంత క్షేత్రస్థాయిలో పరిశీలించి కొన్ని అంశాలకు సంబంధించి లోతుగా విచారించబోతున్నారు. మరోవైపు ఏఆర్ ఫుడ్ సంస్థకు సంబంధించి ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఏఆర్ ఫుడ్ సంస్థకు నోటీసులు కూడా సిట్ బృందం ఈ రోజు జారీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే మూర్తి.